హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనకు తెలుసు శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి అన్ని ప్రజ్ఞా పరీక్షలు మీరు చదువుకుంటే చాలా టైం పడుతుంది, మరియు ఒకంత ఏమాత్రం అర్థం కాదు. చాలా పేజీలు ఉంటాయి, చాలా సమాచారం ఉంటుంది, చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే పుస్తకంలో ఉన్నటువంటి అన్ని ప్రజ్ఞా పరీక్షలను ఒక చోట చేర్చి సింపుల్గా 5 నుండి 10 నిమిషాల్లో పూర్తిగా పరీక్షలో ఏ ప్రశ్న వచ్చినా సరే మీరు గుర్తుపట్టే వీలుగా, చాలా క్షణాల్లో మీరు గుర్తుపెట్టుకునేటట్టుగా అద్భుతమైనగా మీకు చిత్రాలతో సహా, షార్ట్కట్లతో సహా చెప్పడం జరుగుతుంది. చాలా టైం ఆదా అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా వినండి. దానికంటే ముందుగా మీరందరూ కూడా ఇటు తెలంగాణలో టెట్ రాసేవారు, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాసేవారికి ఈ టాపిక్ చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. మరియు మీకు తెలుసు తెలంగాణకు సంబంధించి ఈ పుస్తకం మార్కెట్లో విడుదలైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీ వద్ద పెట్టుకోండి. మరియు క్లాసులు వినండి. క్లాసులు వింటే సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది, ధైర్యం వస్తుంది. క్లాసులో భాగంగా మేము ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పాము, చాలా తక్కువ సమయం పడుతుంది. కాబట్టి దయచేసి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి క్లాసులు మన యాప్లో ఉన్నాయి. మీరు ఈజీగా ఒక్కసారి విని క్లాసులు విని అద్భుతంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వెంటనే పరీక్షలు రాయండి. యాప్లో ఉన్నాయి, మన పుస్తకంలో కూడా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పుస్తకాలు అయిపోయాయి. అతి త్వరలో 2-3 రోజుల్లో పుస్తకాలు కూడా మార్కెట్లోకి వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి ఉద్దేశించి ఈ సైకాలజీ మరియు విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ వారికి ఇక్కడ మనకు క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. మరి ఈ టాపిక్ను మీరు జాగ్రత్తగా వినండి. ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. 1 నుంచి 2 మార్కులు వస్తున్నాయి ప్రతి పరీక్షలో. చాలామంది చేయలేకపోతున్నారు, బట్ ఇప్పుడు చేస్తారు. చాలా తక్కువ సమయంలో చేస్తారు, పకడ్బందీగా చేస్తారు, పక్కాగా చేస్తారు, ఈజీగా చేస్తారు. మరి మొత్తం ప్రజ్ఞా పరీక్షలు కనుక తీసుకుంటే మన పుస్తకంలో 6 ఉన్నాయి. ఆ 6లో మొదటి పరీక్ష భాటియా ప్రజ్ఞామాపని. మరి భాటియా ప్రజ్ఞామాపని ఇది ఏ పరీక్ష అని కంటే ముందుగా ఇంతకీ ఎవరు భాటియా అంటే మీకు తెలుసు. ఇతడు చందర్ మోహన్ భాటియా 1945వ సంవత్సరంలో భారతీయుల కోసం, భారతీయుల యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి, ప్రజ్ఞ ఆధారంగా అనేక రకాల ప్రజ్ఞా పరీక్షలను ఒక దగ్గర క్రోడీకరించి ఈ యొక్క భాటియా ప్రజ్ఞామాపన్ని తయారు చేయడం జరిగింది. మరి ఏ సంవత్సరంలో అంటాడు ఎగ్జామ్లో? 1945వ సంవత్సరంలో. మరి భాటియా ప్రజ్ఞామాపని ఒక పరీక్షనా అంటే కాదు, దీంట్లో 5 ఉప పరీక్షలు ఉంటాయి. మరి ఆ 5 ఉప పరీక్షలు నేర్చుకునే కంటే ముందుగా ఇంతకు ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అనే విషయాన్ని, ఇదంతా కూడా కిట్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గతంలోనే చూపించడం జరిగింది. మరి ఈ భాటియా ప్రజ్ఞామాపని ఇది నిరక్షరాస్యులకు ఉద్దేశించినటువంటి పరీక్ష. ఈ 5 ఉప పరీక్షలు కూడా నిరక్షరాస్యులకు ఉద్దేశించినవి, అంటే అక్షర జ్ఞానం లేని వారు కూడా చేయవచ్చు. మరి ఇది వ్యక్తిగత పరీక్ష అంటే ఏమిటి? ఒకసారి ఒక వ్యక్తిపైనే నిర్వహించే పరీక్షలను వ్యక్తిగత పరీక్షలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఒకేసారి ఒక వ్యక్తిపైనే పరీక్ష నిర్వహిస్తారు, కాబట్టి వ్యక్తిగత పరీక్ష. మరియు నిష్పాదన పరీక్ష అంటున్నాను, బ్రాకెట్లో అశాబ్దిక పరీక్ష అంటున్నాను. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది అంటే, నిష్పాదన పరీక్ష అంటే చేతితో చేసి చూపించేది ఉంటే దాన్ని నిష్పాదన పరీక్ష అంటారు. మరి అక్షర జ్ఞానం లేని వారు కూడా చేయవచ్చు, కాబట్టి దాన్ని అశాబ్దిక పరీక్ష అంటున్నాను. మరి ఈ పరీక్షలను అక్షర జ్ఞానం ఉన్నవారు కూడా చేయవచ్చు, అంటే అశాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు కూడా అవుతాయి. ఎలా అంటే అశాబ్దిక పరీక్షలు అంటే నిరక్షరాస్యులు, కాబట్టి వారికి ఉద్దేశించిన పరీక్షలను అక్షర జ్ఞానం ఉన్నవారు కూడా చేయవచ్చు, కాబట్టి అది శాబ్దిక పరీక్షలు కూడా కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి వేగ పరీక్ష అంటున్నాను, అంటే ఒక పరీక్షకు నిర్ణీత సమయం ఉంటే నిర్ణీత సమయంలోనే పరీక్షలోని అంశాలను పూర్తి చేయగలిగితే దాన్ని వేగ పరీక్షలు అంటారు. ఇప్పుడు డిఎస్సి పరీక్ష ఒక వేగ పరీక్ష, 2.5 గంటల సమయం ఉంటుంది, కాబట్టి వేగ పరీక్ష. మరి వ్యక్తిగత పరీక్ష కాదు డిఎస్సి పరీక్ష, ఒకేసారి ఎక్కువ మందికి నిర్వహిస్తారు, కాబట్టి అది సామూహిక పరీక్ష. మరి
నిష్పాదన పరీక్ష చేసి చూపించేది లేదు కాబట్టి నిష్పాదన పరీక్ష కాదు. ఏది మన డిఎస్సి పరీక్ష, శాబ్దిక పరీక్ష. మరి భాటియా ప్రజ్ఞా విషయానికి వస్తే ఇది నిరక్షరాస్యులకు ఉద్దేశించింది, అంటే అక్షర జ్ఞానం లేని వారికి ఉద్దేశించింది. మరి వ్యక్తిగత పరీక్ష ఒకేసారి ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహిస్తారు. మరియు నిష్పాదన చేసి చూపించేది ఉంటుంది. మరియు ఇది వేగ పరీక్ష అంటే టైం లిమిట్ ఉంటుంది. మరి ఇంకా బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆ పరీక్షల లోతుకు వెళ్ళాలి. మొదటి పరీక్ష మీకు ముందే చెప్పాను, ఈ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 5. రేపు ఎగ్జామ్లో భాటియా ప్రజ్ఞా మాపనలో లేని ఉప పరీక్ష అంటాడు. కాబట్టి 5 మీకు తెలిసి ఉండాలి. తెలియాలంటే ముందుగా అర్థం చేసుకుని ఉండాలి. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. మరి దీంట్లో ఏముంటాయంటే ప్రయోజ్యుడికి 10 కార్డులు చూపిస్తారు. 10 కార్డులు చూపిస్తారు. 10 కార్డులను వరుసగా చూపించడం జరుగుతుంది. మరియు ఒక కార్డు చూపించిన తర్వాత టైం ఇస్తారు. ఆ కార్డులో ఎలా ఉందో అలా ప్రయోజ్యుడు చేసి చూపించాలి. చేసి చూపించాలి. మరి దేం చేసి చూపించాలి అంటే ఘనాకారపు చెక్కతో తయారు చేసినటువంటి చిన్న చిన్న పట్టీలు, కడ్డీలు ఉంటాయి. ఆ కడ్డీలను, పట్టీలను ఉపయోగించి అమర్చి చేసి చూపించాలి. మరి మీకు ఇంకా అర్థం కావాలంటే చూడండి, ఇవి ఘనాకారపు పట్టీలు, చెక్కతో తయారు చేసినటువంటివి. ఒక కార్డు చూపిస్తాడు. ఒక కార్డు ఇక్కడ ఉంది చూడండి, మోడల్. ఈ కార్డులో ఉన్నట్టుగా ఈ చెక్క పెట్టెలతో చేసి చూపించాల్సి ఉంటుంది. మరి సింపుల్గా చెప్పాలంటే మొత్తం కార్డులు 10 చూపిస్తారు. అయితే దీంట్లో ఈజీ కార్డులు ఉంటాయి, హార్డ్ కార్డులు ఉంటాయి. మొదట 5 ఈజీ, తర్వాత 5 హార్డ్. మరి ఈజీ అన్నప్పుడు తక్కువ టైం ఇస్తారు, హార్డ్ అన్నప్పుడు ఎక్కువ టైం ఇస్తారు. మరి దాంట్లో భాగంగానే చూడండి, ఇక్కడ మొత్తం ప్రయోజకుడికి చూపించే కార్డుల సంఖ్య 10. మరి ఈజీ కార్డులు ఎన్ని? 5 కాబట్టి తక్కువ టైం ఇస్తారు. ఒక కార్డు చూపించిన తర్వాత ప్రయోజకుడికి ఇచ్చే సమయం వచ్చేసి 2 నిమిషాలు. ఎందుకయ్యా అంటే అవి ఈజీ కార్డులు కాబట్టి. ఈజీ కార్డులు ఎన్ని? ఇక్కడ 5 కాబట్టి. చూడండి, 5 కార్డులకు ఒక్కొక్క దానికి మనకు 2 నిమిషాల సమయం ఇస్తారు, అంటే 10 నిమిషాలు. తర్వాత మీకు తెలుసు హార్డ్ కార్డులు చూపిస్తారు, కొంచెం కఠినంగా ఉంటాయి. ఆ కార్డును చూపించగానే ప్రయోజకుడు 3 నిమిషాల సమయం చూపించి తీసుకొని అమర్చాల్సి ఉంటుంది. కార్డులో ఎలా ఉందో అలా అమర్చి చేసి చూపించాల్సి ఉంటుంది. మొదట ఈజీ కార్డులు కాబట్టి 2 నిమిషాలు, 5 × 2 నిమిషాలు అంటే 10 నిమిషాలు. ఓకే. తర్వాత హార్డ్ కార్డు కాబట్టి 3 నిమిషాల సమయం ఇస్తారు. తర్వాత హార్డ్ కార్డులకు ఒక్కోదానికి 3 నిమిషాలు, 5 × 15 నిమిషాలు. ఈ పరీక్షకు పట్టే సమయం 25 నిమిషాలు. 25 నిమిషాలు. కార్డుల సంఖ్య 10, ఈజీ కార్డుల సంఖ్య 5, హార్డ్ కార్డుల సంఖ్య 5. ఒక్కొక్క దానికి 2 నిమిషాలు మొదట, తర్వాత 3 నిమిషాలు. పరీక్షకు పట్టే సమయం 25 నిమిషాలు. ఇక్కడ క్లియర్. ఇది ఒక పరీక్ష. ఈ ఒక్క పరీక్షనే మిగతా పరీక్షలకు బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్ష. సేమ్ స్ట్రక్చర్, సేమ్ కార్డులు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే కొంచెం కార్డులు చూడండి, ఒక్కసారిగా కొంచెం మారుతాయి. ఇది ఒక కార్డు చూపించాను. కార్డు చూపించిన తర్వాత ఇంతకుముందు ఏమో ఘనాకారపు చెక్క పట్టీలు, కడ్డీలు అన్నాను. ఇక్కడ ప్లాస్టిక్తో ఉంటాయి. మొత్తం కార్డుల సంఖ్య ఎంత? ఇక్కడ 8 కార్డులు చూపిస్తాను. ఈజీ కార్డులు 4, హార్డ్ కార్డులు 4. మొదటి దానికి ఈజీకి 2 నిమిషాలు, హార్డ్కు 3 నిమిషాలు. మొత్తం 4 రౌండ్ల 8, 4 × 12. ఈ పరీక్షకు పట్టే సమయం 20 నిమిషాలు. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలో కూడా కార్డులు చూపిస్తాము. కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్షలు కూడా కార్డులు చూపిస్తాం. కానీ కోర్స్లో 10, అలెగ్జాండర్లో 8. సేమ్ స్ట్రక్చర్, ఈజీ 2 నిమిషాలు, హార్డ్ 3 నిమిషాలు. కాకపోతే కార్డుల సంఖ్య 8 కాబట్టి 4. అదే కోర్సులో 10 కాబట్టి 5. పరీక్షకు పట్టే సమయం ఎంతండి ఇక్కడ అంటే 20 నిమిషాలు. నెక్స్ట్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. ఈ పరీక్ష యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ కూడా 8 కార్డులు చూపిస్తాం, కానీ చేసేది ఉండదు, గీసేది ఉంటుంది. చేసేది ఉండదు, చేసి చూపించేది ఉండదు, గీసేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డును చూపించాను. మొదటి కార్డును ప్రయోజకుడు ఏం చేయాలంటే ఇలా గీసి చూపించాలి, ఇలా గీసి చూపించాలి. అలా ఎన్ని కార్డులు చూపిస్తారంటే సేమ్ స్ట్రక్చర్ 8 కార్డులు గీసి చూపించాలి. కాబట్టి మొదటి కార్డు 4 ఈజీ, తర్వాత కార్డులు 4 హార్డు. కాబట్టి ఈజీకి మనకు ఒక సాంప్రదాయం ఉంది, ఒక్కొక్క దానికి 2 నిమిషాలు ఇచ్చే సాంప్రదాయం ఉంది.
హార్డ్ కార్డులకు 3 నిమిషాలు ఇచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి 4 2 8, 4 12, ఇక్కడ మొత్తం 20 నిమిషాలు. చూడండి, ఇక్కడ అక్షర జ్ఞానం సంఖ్యా జ్ఞానం అవసరం లేదు కాబట్టే వీటిని నిరక్షరాస్యులకు ఉపయోగించే పరీక్షలని క్లియర్గా చెప్పాం. వీటిని నిష్పాదన అన్నాం, చేసి చూపించేది ఉంటుంది, గీసి చూపించేది ఉంటుంది కాబట్టి. కానీ తక్షణ స్మృతి పరీక్ష, తక్షణ స్మృతి టైం ఉండదు. ఇక్కడ తక్షణ స్మృతి పరీక్ష టైం ఉండదు, తక్షణం అన్నాడు కాబట్టి వెంటనే. మరి ఇక్కడ ఈ యొక్క పరీక్ష యొక్క స్పెషాలిటీ భాటియా ప్రజ్ఞామాపనలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్ష శాబ్దిక అశాబ్దిక పరీక్ష, అంటే ఇద్దరికీ ఉపయోగించవచ్చు. భాటియా ప్రజ్ఞామాపనలో ఏ పరీక్ష శాబ్దిక అశాబ్దిక పరీక్ష అంటాడు అంటే తక్షణ స్మృతి పరీక్ష అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా ఇది శాబ్దిక అశాబ్దిక పరీక్ష అంటే, ఇక్కడ తక్షణ స్మృతిలో నేను నిరక్షరాస్యుడు అనుకోండి, నాకు పదాలను అక్షరాలను వినిపిస్తారు, నేను వినాలి, మళ్ళీ చెప్పాలి గుర్తుపెట్టుకొని, మళ్ళీ నేను విన్న పదాలను తిరగేసి చెప్పాలి, అంటే లాస్ట్ నుంచి ఫస్ట్కు ఇలా తిరిగేసి చెప్పాలి. మరి నేను అక్షరజ్ఞానం ఉన్నవాడిని అనుకోండి, శాబ్దిక పరీక్ష అవుతుంది. అప్పుడు నాకు సంఖ్యలను చెప్తారు, సంఖ్యలను నేను గుర్తుపెట్టుకొని అదే క్రమంలో చెప్పాలి, తర్వాత తిరిగేసి చెప్పాలి. అంటే సంఖ్యలను ఉపయోగిస్తే అది శాబ్దిక పరీక్ష, అక్షరాలను ఉపయోగిస్తే అది అశాబ్దిక పరీక్ష. ఈ ఒక్క పరీక్ష మాత్రమే శాబ్దిక అశాబ్దిక పరీక్ష. ఎక్కడంటే భాటియా ప్రజ్ఞామాపనలో. చూడండి, అక్షరాస్యులకు అంకెలను సంఖ్యలను ఉపయోగిస్తారు, అదే నిరక్షరాస్యులకు పదాలను ఉపయోగిస్తారు. కానీ టైం లిమిట్ ఉంది అంటే వెంటనే చెప్పాలి. నెక్స్ట్ చిత్ర నిర్మాణ పరీక్ష. చిత్ర నిర్మాణము, చిత్రాలు విడగొట్టబడి ఉంటాయి, వాటిని మీరు కలపాలి. ఒక బొమ్మను 4 భాగాలుగా చేస్తారు, అప్పుడు ఏం చేయాలంటే 4 భాగాలను కరెక్ట్గా ఆ బొమ్మ వచ్చేటట్టు చేయాలి. చిత్ర నిర్మాణ పరీక్షలో చూడండి ఒకసారి, మొత్తం చిత్రాల సంఖ్య అంటే 5 బొమ్మల సంఖ్య. ఒక బొమ్మ 2 భాగాలుగా 2 ముక్కలుగా విడగొట్టబడి ఉంటుంది. రెండవ బొమ్మ అంటే 4 భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. మూడవ బొమ్మ 6 భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. 4వ బొమ్మ 8 భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. కానీ 5వ బొమ్మ మాత్రం 12 ముక్కలుగా విడగొట్టబడి ఉంటుంది. మొదటి బొమ్మ 2 భాగాలు, రెండవ బొమ్మ 4 భాగాలు, మూడవ బొమ్మ 6 భాగాలు, 4వ బొమ్మ 8 భాగాలు. కానీ 5వ బొమ్మ మాత్రం 12 ముక్కలుగా భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. అప్పుడు ప్రయోజనం ఏం చేయాలంటే ఆ ముక్కలను కరెక్ట్గా పేర్చి ఆ బొమ్మ వచ్చేటట్టు చూడాలి. కానీ ఇక్కడ టైం వేరేగా ఉంది మిత్రులారా. మొత్తం బొమ్మల సంఖ్య ఇక్కడ చూడండి ఒక్కసారి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది ఎన్నవ బొమ్మ ఉండొచ్చు? 5వ బొమ్మను ప్రయోజుడు ఈ 12 భాగాలు గల ముక్కలను కరెక్ట్గా కలిపి చూపించాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ముక్కలుగా అయితే ఇక్కడ మొత్తం కూడా 5 బొమ్మలు ఉంటాయి కదా. ఇక్కడ మరి ఎలా 10 ఉన్నప్పుడేమో 5 విడగొట్టుకున్నాం, 8 ఉన్నప్పుడేమో 4గా విడగొట్టుకున్నాం. మరి ఇక్కడ 5 ఉంది కదా సార్ అంటే చూడండి, మొదటి 3 చిత్రాలు పేర్చడానికి 3 నిమిషాలు. మొదటి 3 నిమిషాలు. ఒక బొమ్మ ఇచ్చాడు, పేర్చండి అన్నాడు, 3 నిమిషాలు టైం ఇచ్చాడు. రెండవ బొమ్మ ఇచ్చాడు, పేర్చండి అన్నాడు, 3 నిమిషాలు టైం ఇచ్చాడు. మూడో బొమ్మ ఇచ్చాడు, పేర్చండి అన్నప్పుడు 3 నిమిషాలు టైం ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది 3 × 3 9, రైట్. తర్వాత చూడండి 2 చిత్రాలు టఫ్గా ఉంటాయి కాబట్టి 2 చిత్రాలు అంటే 2 చిత్రాలు అంటే ఇక్కడ 4వ బొమ్మ 5వ బొమ్మ. 4వ బొమ్మ 8 భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది, 5వ బొమ్మ 12 భాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. కాబట్టి అక్కడ టైం లిమిట్ ఒక్కొక్క దానికి ఎన్ని నిమిషాలు ఇచ్చాడంటే 4 నిమిషాలు ఇచ్చాడు. 3 2 × 4 ఇక్కడ 8 9 17 నిమిషాలు. ఈ పరీక్షకు పట్టే సమయం 17 నిమిషాలు. రేపు పరీక్షకు పట్టే సమయమైనా ఇవ్వచ్చు, లేక కాన్సెప్ట్ ఇచ్చి ఇది ఏ పరీక్ష అని ఇవ్వచ్చు. మొత్తం భాటియా పరీక్షలు మొత్తం మనకు 5: కోర్స్, అలెగ్జాండర్ పాస్, ఎలాంగ్ పరీక్ష, తర్వాత వచ్చేసి ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, తర్వాత తక్షణ స్మృతి పరీక్ష, తర్వాత చిత్ర నిర్మాణ పరీక్ష. ఇది భాటియా ప్రజ్ఞామాపని. మరి రెండో పరీక్ష జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. ఏం భయపడాల్సిన పని లేదు. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్
సి ఇది ఎవరికంటే చిల్డ్రన్స్కి ఉపయోగిస్తారు, చిన్నపిల్లలకు ఉపయోగిస్తారు. అందుకే చూడండి, ఇది ఈ పరీక్ష ఎవరికి ఉద్దేశించిందంటే 7 నుండి 11 సంవత్సరాల వారికి ఉద్దేశించిన పరీక్ష. అందుకే నేను చెప్తుంటాను, జీమాట్ సి పరీక్షకు నేనేం చెప్తానంటే, జీమాట్ సి పరీక్షకు నేను 7/G బృందావన్ కాలనీ సినిమాను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎందుకంటే ఇది ఒక కాఫీ లాంటి సినిమా కాబట్టి సి ఈ విధంగా. 7 ఎందుకు చెప్తానంటే 7 to 11 వారికి ఉద్దేశించినటువంటి పరీక్ష. మరి ఈ సినిమా మీకు అందరికీ తెలుసు, 7/G బృందావన్ కాలనీ సినిమాలు నిత్య జీవితంలో సంఘటనలు కూడా మనం ఉపయోగించుకోవాలి సబ్జెక్ట్ విషయంలో మర్చిపోకుండా ఉండటానికి. మరి ఈ పరీక్షను ఎవరు తయారు చేశారంటే చూడండి, శ్రీవాస్తవ, కిరణ్ సక్సేనా. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జీమాట్ సి 7/G బృందావన్ కాలనీ సినిమాను ఎవరు రూపొందించారు అంటే కిరణ్ సక్సేనా, శ్రీవాస్తవ. ఎందుకంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ సినిమాలో వాస్తవ సంఘటనలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా సక్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి చూడండి, ఇక్కడ మొత్తం ఈ పరీక్షలో బహుళైచ్ఛిక అంశాలు ఉంటాయి. బహుళైచ్ఛిక అంశాలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇది ఒక శాబ్దిక అశాబ్దిక పరీక్ష. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? శాబ్దిక అశాబ్దిక అంటున్నాడు. జీ అంటే జనరల్ అంటే ఇద్దరు, జీ అంటే జనరల్ అంటే ఇద్దరు. మీరు జనరల్ అంటే సింపుల్గా మనకు నోటిఫికేషన్లు కూడా జీ అంటే జనరల్ అంటే జెంట్స్ కాదండి. జీ అంటే జనరల్ అంటే అమ్మాయిలు పోటీ పడవచ్చు, అబ్బాయిలు పోటీ పడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ పరీక్ష ఎవరెవరు రాయొచ్చు? శాబ్దిక అశాబ్దిక, అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు, లేనివారు ఇద్దరు కూడా రాయవచ్చు. కాబట్టి జీ అంటే జనరల్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది శక్తి పరీక్ష. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, శక్తి పరీక్ష అంటే పరీక్షను పెట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్న నియమ నిబంధనలు లేని పరీక్షను శక్తి పరీక్ష అంటారు. ఇక్కడ చూడండి, పేరులోనే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి వీరికి ఎంత సమయమైనా ఇస్తారు. సి అంటే చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలకు కాబట్టి ఒక టైం లిమిట్ ఉండదు. కాబట్టి ఇది ఒక శక్తి పరీక్ష. ఇది సామూహిక పరీక్ష, గ్రూప్ టెస్ట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇవంతా కూడా చిన్నపిల్లలందరూ కూడా గ్రూప్గా ఉంటారు. అది కూడా గుర్తురాలేదు. జీ అంటే గ్రూప్ అంటే సమూహము. రండి, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. 7/G బృందావన్ కాలనీ సినిమాకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇది ఒక కాఫీ లాంటి సినిమా అని క్యాప్షన్ ఉంది కాబట్టి సి అంటే కాఫీ లాంటి సినిమా. ఇక్కడ సి అంటే చిల్డ్రన్. ఈ సినిమా వాస్తవంగా ఉంది కాబట్టి ఆర్పి వాస్తవ. ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి కిరణ్ సక్సేనా. 7/G అంటే 7 ఉంది కాబట్టి మనకు తెలుసు 7 to 11 years వారికి. చిన్నపిల్లలకు కాబట్టి ఇది శక్తి పరీక్ష. చిన్నపిల్లలందరూ సామూహికంగా చేస్తారు కాబట్టి సామూహిక పరీక్ష. లేదు, జీ అంటే జనరల్ అంటే అందరూ కూడా కాబట్టి శాబ్దిక అశాబ్దిక పరీక్ష. మీకు తెలుసు మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయంటే 1 సాదృశ్యము, 2 వర్గీకరణ, 3 అంకెల శ్రేణి, 4 వివేచనాత్మక సమస్యలు, 5 అసమంజసాలు అని ఉంది ఇక్కడ. మరి ఈ 5 అంశాలు ఎలా అడుగుతాడంటే జీమాట్ పరీక్షలో లేని అంశం అంటాడు. కాబట్టి ఈ అంశాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, దీనికి ఒక కోడ్ చెప్తున్నాను. అవి అవసారం. చూడండి, సారం ఇది బ్రాకెట్లో పెడుతున్నాను. చూడండి, ఆ అంటే ఏమిటి సార్? ఆ అంటే అంకెల శ్రేణి, వి అంటే వివేచనాత్మక సమస్యలు, ఆ అంటే చూస్తే ఇక్కడ అసమంజసాలు, వా అంటే వర్గీకరణ, సా అంటే సాదృశ్యము. అవి అవసరం. ఏం అవసరం సార్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్గా సింపుల్గా మ్యాట్ అవసరం. మ్యాట్ పడుకోవడానికి మ్యాట్ అవసరం. కాబట్టి జీమాట్ పరీక్షతో లింక్ చేస్తున్నాను. జీమాట్ పరీక్షతో, ఎందుకంటే కోడ్ గుర్తుపెట్టుకున్న తర్వాత అది ఏ పరీక్ష కోడో మర్చిపోతాం కాబట్టి అవి అవసారం అంటున్నాను. అది ఏదయ్యా అంటే మ్యాట్ అంటే మీకు తెలుసు చాప పడుకోవడానికి. మరి జీమాట్ కాబట్టి మ్యాట్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అవి అవసారం 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. నెక్స్ట్, స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపని దేని యొక్క రూపాంతరం అంటే సైమన్ బీనే ప్రజ్ఞా పరీక్ష యొక్క రూపాంతరం. సైమన్ బీనే పరీక్ష మనకు తెలుసు. బీనే సైమన్తో కలిసి రూపొందించాడు 1905వ సంవత్సరంలో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో.
ప్యారిస్ నగర మేయర్ మన బీనేను పిలిపించి మేము అందరికీ ఒకే రకమైన చదువును చెప్తున్నప్పటికీ కూడా విద్యార్థుల్లో మార్కులు ఎందుకు తగ్గుముఖం పడుతున్నాయి అని తెలుసుకోమని చెప్పగా బీనే ఒక ప్రజ్ఞా పరీక్షను తయారు చేశాడు. ఆ ప్రజ్ఞా పరీక్ష తయారు చేసిన తర్వాత ఈ పరీక్షను రూపాంతరం చేశారు. సైమన్ బీనే పరీక్షను రూపాంతరం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే టెర్మన్. ఏ సంవత్సరంలో రూపాంతరం చేశాడు? 1916 సంవత్సరంలో. మరి టెర్మన్ రూపాంతరం చేస్తే మరి పేరేంటి? స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞా మాపన ఉంది అంటే టెర్మన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ పరీక్షను రూపాంతరం చేశాడు కాబట్టి స్టాన్ఫర్డ్ బీనే పరీక్షగా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోవాలి. మరి సైమన్ బీనే పరీక్ష విద్యార్థులకు ఉద్దేశించిన పరీక్ష. విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పారు కాబట్టి ప్యారిస్ నగర మేయర్ పిలిపించాడు కాబట్టి అది ఆటోమేటిక్గా విద్యార్థులకు సంబంధించిందంటే ఖచ్చితంగా శాబ్దిక పరీక్షనే అయి ఉంటుంది. ఓకే, క్లియర్. ఇది చూడండి, అందుకే ఈ పరీక్షను ఏమంటారంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్. ఎందుకంటే బీనే సైమన్ స్కేల్ ని రూపాంతరం చేశారు, మార్పు చేశారు కాబట్టి బీనే సైమన్ స్కేల్ అంటారు. రైట్. ఇది అన్ని వయసుల వారికి ఉద్దేశించిన పరీక్ష. మరి ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా ఐక్యూ అంటే మీకు తెలుసు ఇంటెలిజెంట్ కోషియంట్ అంటే ప్రజ్ఞాలబ్ధి కోటు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అనే భావనను అనే ఫార్ములాను ఈ పరీక్షలో ఉపయోగించారు. మొట్టమొదటిసారిగా ప్రజ్ఞాలబ్ధి ఫార్ములాను లేదా కాన్సెప్ట్ను భావనను ఏ పరీక్షలో ఉపయోగించారంటే మీకు తెలుసు స్టాన్ఫర్డ్ బీనే పరీక్షలో ఉపయోగించారు ఈ ఫార్ములాను. ఓకే, రైట్. ఇది ఒక శాబ్దిక పరీక్ష. సింపుల్గా ఎందుకు శాబ్దిక పరీక్ష అవుతుంది సార్ అంటే సైమన్ బీనే పరీక్ష విద్యార్థులకు ఉద్దేశించింది కాబట్టి ఇది శాబ్దిక పరీక్ష. దాని యొక్క రూపాంతరమే ఇది కాబట్టి ఇది శాబ్దిక పరీక్ష. రైట్. ఇది వ్యక్తిగత పరీక్ష అంటే ఒక్కసారి ఒక వ్యక్తికి మాత్రమే నిర్వహించే పరీక్షను వ్యక్తిగత పరీక్ష అంటారు. స్టాన్ఫర్డ్ లేక సైమన్ ఇలా పేరు గనక ఉంటే, టెర్మన్ గనక పేరు గనక ఉంటే పేరుతో ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు. క్లియర్. కానీ చూడండి 5వ ముద్రణలో ఈ యొక్క స్పెషల్ చూడండి, ఇది శాబ్దిక పరీక్ష అని నేను చెప్పాను కానీ దీని యొక్క 5వ రీప్రింట్ అయిన తర్వాత 5వ ముద్రలో ఏం చేశారంటే ఈ పరీక్షను అశాబ్దిక వారికి కూడా నిర్వహించవచ్చు. ఎందుకంటే నిరక్షరాస్యులను కూడా అంచనా వేయడానికి ఒక పరీక్షను తయారు చేశారు. అది 5వ ముద్రణలో ఉంది. యాక్చువల్గా ఇది శాబ్దిక పరీక్ష, అక్షరాస్యులకు ఉద్దేశించినటువంటి పరీక్ష. ఇది ఒక వ్యక్తిగత పరీక్ష. రైట్. మరి దీంట్లో చూడండి, దీంట్లో ఉన్న అంశాలను ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. చూడండి, దీంట్లో ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటాము, ఈ 5 పరీక్షలు ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒకసారి. మొదటి పరీక్ష మీకు తెలుసు ఫ్లూయిడ్ రీజనింగ్, నాలెడ్జ్ అన్నాం, క్వాంటిటేటివ్ రీజనింగ్ అన్నాం, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్ అన్నాం, వర్కింగ్ మెమొరీ అన్నాం. మరి దీన్ని ఒకే ఒక చిన్న కోడ్తో గుర్తుపెట్టుకోవాలండి. మీకు అందరూ తెలుసు స్టాన్ఫర్డ్. మీరు ఒక మెమొరీ కార్డును ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. మెమొరీ కార్డు అంటే ఖచ్చితంగా మీ సెల్ ఫోన్లో మెమొరీ కార్డు ఉంటుంది. ఆ మెమొరీ కార్డు పేరు కింగ్స్టన్ మెమొరీ కార్డు. మీకు అందరికీ తెలుసు కింగ్స్టన్ మెమొరీ కార్డు ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఒక సింపుల్గా ఇక్కడ మీ మెమొరీ కార్డు అనేటువంటిది క్వాంటిటీ ఎక్కువైపోయింది. మరి ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి క్వాంటిటీ ఎక్కువైపోయింది. కాబట్టి ఆ మెమొరీ కార్డు వర్కింగ్ మెమొరీ అంటే వర్క్ చేయట్లేదు. మరి కాబట్టి అది పాడైపోవడంతో మీకు ఫ్లూయిడ్స్ ఎక్కాయి. ఫ్లూయిడ్స్ అంటే గ్లూకోజ్ ఎక్కాయి. ఎందుకు ఎక్కాయి అంటే మీరు దాంట్లో ఎంతో డాటాను సేవ్ చేసుకున్నారు. మీ ఫోటోలు కానివ్వండి, మీ జ్ఞాపకాలు కానివ్వండి, అంతెందుకు డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి అనేక రకాల నోటిఫికేషన్లు, మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానివ్వండి, సిగ్నేచర్లు కానివ్వండి, మరియు నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలు మీరు ఏం చేశారంటే దాంట్లో దాచుకున్నారు. కాబట్టి అది పాడైపోగానే మీకు ఇక్కడ ఫ్లూయిడ్స్ ఎక్కాయి జ్వరంతో. అంటే రీజన్ ఏంటంటే ఫ్లూయిడ్స్ ఎక్కడానికి రీజన్ ఏంటంటే మీ మెమొరీ కార్డు పాడైపోవడం. మరి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ మెమొరీ కార్డ్ అనేటువంటిది పాడైపోయింది. స్టాన్ఫర్డ్ అంటే పాడైపోయింది. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైపోయింది, స్పేస్ లేదు, నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలు ఉండడం వల్ల అవన్నీ పోయాయి. కాబట్టి మీకు జ్వరంతో ఫ్లూయిడ్స్ ఎక్కాయి అంటే గ్లూకోజ్ ఎక్కాయని గుర్తుపెట్టుకోవాలి, లేదంటే గుర్తురాదు. దీన్ని మీకు అనుకూలంగా కూడా మార్చుకోండి.
నెక్స్ట్ పరీక్ష రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. చాలా ఈజీ పరీక్ష చూడండి. ఇక్కడ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎవరైనా చేయొచ్చు. రావెన్సివ్ అంటారు, రావెన్స్ అంటారు. రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అన్ని జాతుల వారికి, అన్ని కులాలు, మతాలు, జాతీయతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రపంచంలో చేసే పరీక్ష ఇది. శాబ్దిక, అశాబ్దిక, కుల, మత, లింగ భేదం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా చేసే పరీక్షను మనం ఏమంటామంటే RSPM, రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. మరి దీన్ని ఎవరు తయారు చేశారంటే మీకు తెలుసు, జేసి రావెన్, జే రావెన్, జేహెచ్ కాంట్లు సంయుక్తంగా ముగ్గురు కూడా 1938 సంవత్సరంలో దీన్ని తయారు చేయడం జరిగింది. జేసి రావెన్, జే రావెన్, జేహెచ్ కాంట్లు 1938 సంవత్సరంలో ఈ పరీక్షను రూపొందించారు. ఓకే, రైట్. ఏంటి ఇంతకు ఈ పరీక్షల్లో మనకు మొత్తం 60 కార్డులు చూపించడం జరుగుతుంది. 60 కార్డులు అనకూడదు, 60 పేపర్లు అనాలి, 60 బుక్లెట్లు అనాలి. పుస్తకంలో కార్డులు అని ఉంటుంది. 60 పేజీలతో కూడుకున్నటువంటి ఒక బుక్లెట్ ఇస్తారు. మరి ఆ బుక్లెట్లో ఏముంటాయి అంటే మొత్తం 60 పేజీలు ఉంటాయి. ప్రతి పేజీలో ఒక బొమ్మ ఉంటుంది. అది అసంపూర్తిగా ఉన్నటువంటి బొమ్మ, అది క్వశ్చన్ మార్క్తో కూడుకున్నటువంటి బొమ్మ. ఇక్కడ చూస్తే మీరు, ఇది క్వశ్చన్ మార్క్తో కూడుకున్నటువంటి బొమ్మ. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమొస్తుందో కింద ఉన్న సమాధానాల చిత్రాల ద్వారా మీరు గుర్తించాలి. ఈ డాట్లు ఉన్నాయి, మధ్యలో ఖాళీ భాగం ఉంది. ఈ ఖాళీ భాగంలో ఏమొస్తాయో మీరు చూసి చెప్పాల్సి ఉంటుంది. ఈ ఖాళీ భాగంలో ఏమొస్తుందో చూసి చెప్పాల్సి ఉంటుంది. టిక్ చేయాల్సి ఉంటుంది. మరి టిక్ చేస్తే పెన్సిల్ని ఉపయోగిస్తాం కదా సార్, ఇది శాబ్దిక అవుతుందంటే ఇక్కడ రాయడం, అక్షర జ్ఞానం ఉపయోగం ఉండదు. టిక్ చేయడానికి మాత్రమే పెన్సిల్ని ఉపయోగిస్తాం. ఇది ఎవరైనా చేయొచ్చు కదా. బొమ్మల్లో ఖాళీ ఉన్న ప్రదేశాన్ని, ఆ పూర్తి బొమ్మను చూసి కింద ఉన్న సమాధానాల చిత్రాల ద్వారా మీరు గెస్ చేయాలి, అంతే. మరి ఇక్కడ 60 పేపర్లు ఉన్నప్పుడు దీన్ని మొత్తం కూడా 5 భాగాలుగా వర్గీకరించారు. ఎందుకు 5 భాగాలుగా వర్గీకరించారంటే కాఠిన్యత ఆధారంగా. అంటే ప్రతి భాగములో 12 పేపర్లు ఉంటాయి, ప్రతి భాగంలో 12 పేపర్లు ఉంటాయి, ప్రతి భాగంలో 12. ఇలా ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 × 12 ఎంత? 60. కాబట్టి చూడండి ఒకసారి, మొత్తం ABCDE అనే 5 వర్గాలు ఉంటాయి. ఒక్కొక్క వర్గంలో 12 కార్డులు ఉంటాయి. దీన్ని ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్ అంటారు. ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిక్స్ అంటే ఈజీ టు హార్డ్ ఉంటాయి కాబట్టి దీన్ని ప్రామాణిక క్రమాభివృద్ధి మ్యాట్రిసెస్ అంటారు. సింపుల్గా చూస్తే ఇది సాంస్కృతిక రహిత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఏ సంస్కృతి, మతం, కుల, లింగ భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు కాబట్టి RSPM పరీక్షను సంస్కృతి రహిత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ చెప్తారు. మరి చూస్తే ఇది ఒక అశాబ్దిక పరీక్ష, నిరక్షరాస్యులకు ఉద్దేశించిన పరీక్ష. మళ్ళీ నిరక్షరాస్యులకు ఉద్దేశించాం కాబట్టి అక్షరాస్యులు చేయలేరు అనుకోవద్దు మీరు. అక్షరాస్యులు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఏ అశాబ్దిక పరీక్ష అయినా సరే అది శాబ్దిక పరీక్ష అవుతుంది, అంతే, 100%. నిరక్షరాస్యులు చేస్తున్నారు కాబట్టి అక్షరాస్యులు ఎందుకు చేయలేరు అనే విషయం మీరు గమనించాలి. లేడీ సైకిల్ ఎవరికి ఉద్దేశించింది అన్నప్పుడు లేడీస్కి మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. కానీ లేడీ సైకిల్ ఎవరు తొక్కవచ్చు అంటే జెంట్స్ కూడా తొక్కవచ్చు, లేడీస్ కూడా తొక్కవచ్చు. శాకాహారం ఎవరికి ఉద్దేశించింది అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రమే కాదు, నాన్ వెజ్ తినేవాళ్ళకు, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇద్దరికి కూడా ఉద్దేశించింది. మరి ఇది అశాబ్దిక పరీక్ష, ఇది సామూహిక పరీక్ష. ఒక్కొక్కరిగా నిర్వహించడం, అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి నిర్వహిస్తారు కాబట్టి. మరియు ఇది శక్తి పరీక్ష, ఎంత టైం అయినా తీసుకోండి అంటారు కాబట్టి ఇది శక్తి పరీక్ష. ఇది RSPM ఈజీ పరీక్ష. మరి నెక్స్ట్ చూస్తే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, WISC. సి అన్నప్పుడే మీకు చెప్పాను. సి అంటే చిన్నపిల్లలు కాబట్టి టైం లిమిట్ ఉండదు కాబట్టి సి అంటే ఇది శక్తి పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు ఉంటే అది శక్తి పరీక్ష, టైం లిమిట్ ఉండదు, అంటే వేగ పరీక్ష కానే కాదు. క్లియర్? ఇక్కడ చూస్తే WISC ఇది శాబ్దిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు అని 2 భాగాలుగా ఉంటాయి. అంటే W అంటే ఓల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం అంటే ఇద్దరు అంటే శాబ్దిక, అశాబ్దిక ఇద్దరికి ఉద్దేశించిన పరీక్షలు, శాబ్దిక, అశాబ్దిక. మరి ఈ పరీక్షల్లో వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ చిల్డ్రన్లో 2 రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి శాబ్దిక, అశాబ్దిక అనట్లేదు, నిష్పాదన అంటున్నాను. నిష్పాదనకు మరొక పేరు అశాబ్దిక అంటున్నాను. ఈ సందర్భంలో నిష్పాదన అంటే చేసి చూపించేది కాబట్టి అశాబ్దిక, నిరక్షరాస్యులు కూడా చేసి చూపించవచ్చు. శాబ్దిక, నిష్పాదన. శాబ్దిక అంటే అక్షర జ్ఞానం ఉన్నవారికి. అంటే 2 రకాల పరీక్షలు ఉన్నాయి.
అంటే ఇద్దరికి సంబంధించింది కాబట్టి డబ్ల్యూ అంటే ఓల్, ఇద్దరు అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ఇది శాబ్దిక అశాబ్దిక పరీక్ష, ఇది శక్తి పరీక్ష. మీకు ముందే చెప్పాను, సి అంటే చిల్డ్రన్ ఉంటే ఖచ్చితంగా శక్తి పరీక్ష ఉంటుంది. కానీ ఇది వ్యక్తిగత పరీక్ష, ఒకేసారి ఒక్కరికే నిర్వహిస్తారు. మీకు ముందే ఒక పాయింట్ చెప్పాను, పేరుతో ఉన్న పరీక్షలన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు ఉన్నాయి. చూడండి ఇక్కడ పేరు వెస్లర్, వే అంటే వా అని గుర్తుపెట్టుకోండి, వే అంటే వా, వా అంటే వ్యక్తిగత పరీక్ష అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మరి ఈ యొక్క పరీక్ష వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనే పరీక్ష ఎలా రూపొందించబడింది అంటే మీకు తెలుసు, స్పియర్మెన్ యొక్క వి కారక సిద్ధాంతం నుంచి రూపొందించబడింది. స్పియర్మెన్ యొక్క వి కారక సిద్ధాంతం నుంచి రూపొందించబడిన ప్రజ్ఞా పరీక్ష ఏది అంటాడు, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. మీకు తెలుసు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏకకారక, బహుకారక, ద్వికారక సిద్ధాంతాలు అన్నీ కూడా ఉన్నాయి. మరి ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? స్పీ. ద్వి అన్నప్పుడు స్పీ అని గుర్తుపెట్టుకోండి, ద్వి స్పీ. మరి స్పియర్మెన్ రాసిన గ్రంథము ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, స్పియర్మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, స్పియర్మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పరీక్ష యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మెయిన్గా ఈ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేటువంటిది ద్వికారక సిద్ధాంతం నుంచి రూపొందించబడింది అయినప్పటికీ కూడా ద్వికారక సిద్ధాంతం జీ కారకం, ఎస్ కారకం గురించి మాట్లాడుతుంది. జీ అంటే జనరల్ ఫ్యాక్టర్, ఎస్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్. జనరల్ క్యారెక్టర్ అంటే సామాన్య కారకము మరియు ప్రత్యేక కారకం. ఎస్ అంటే సామాన్య, ప్రత్యేక కారకం రెండింటి గురించి మాట్లాడుతుంది మన ద్వికారక సిద్ధాంతం. కానీ ఈ ప్రజ్ఞా పరీక్ష కేవలం వ్యక్తి యొక్క సామాన్య కారకాన్ని మాత్రమే కొలుస్తుంది. వ్యక్తి యొక్క సామాన్య అంటే ప్రత్యేక శక్తుల్ని కొలవదు, సామాన్యంగా ఉండే శక్తుల్ని మాత్రమే కొలిచే పరీక్ష వెస్లర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పరీక్ష కేవలం జీ ఫ్యాక్టర్ను మాత్రమే కొలుస్తుంది. జీ అంటే జనరల్ ఫ్యాక్టర్ని మాత్రమే కొలుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. మరి దీంట్లో శాబ్దిక పరీక్షలు 5, అశాబ్దిక లేదా నిష్పాదన పరీక్షలు 5. శాబ్దిక పరీక్షలు 5 మరియు నిష్పాదన లేదా అశాబ్దిక పరీక్షలు 5. చూడండి ఒకసారి, సమాచారము, అవబోధము, సాదృశ్యాలు, అంకగణితం, పదజాలము. దీనికి ఒక కోడ్ ఇస్తున్నాను చూడండి, అవ పద, అవ పద, సా ఉంది కాబట్టి సా, రైట్. అవ అంటున్నా, పద, సమోసా, తిని 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 ఏం నేర్చుకుందాం? అంకగణితం నేర్చుకుందాం. ఇంతే చూడండి, శాబ్దిక పరీక్షలకు సంబంధించి ఈ విధంగా కోడ్, అవా పద, సమోసా తిని, అంకగణితం నేర్చుకుందాం. మరి అవ్వ ఉంది కాబట్టి నిరక్షరాస్యులు అనుకున్నారు, కాదు. అవ్వ ఏం నేర్చుకుంది? అంకగణితం నేర్చుకుంది. అంకగణితం అంటే చదువుకున్న వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి శాబ్దిక, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అవ అంటే ఏమిటి? అవ అంటే అవబోధము, అవబోధన అని కూడా అంటారు. మరి పద అంటే పదజాలము. సమాస అంటున్నాను, సమాస అంటే ఇక్కడ సమా ఉంది కాబట్టి సమా అంటే సమాచారము. అంటే సాదృశ్యము, అంటే సాదృశ్యము. తినడం కామన్, కానీ నేర్చుకోవడం వచ్చేసి అంకగణితము. ఆల్రెడీ అంకగణితం ఇక్కడ ఉంది. చూడొకసారి, అవ పద సమాసా తిని, సమోసా కాదు సమాసా తిని అంకగణితం నేర్చుకుందాం. మరి దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, బ్లాక్ చూడండి, దీంట్లో అంశాలు చిత్రపూరణ పరీక్ష, బ్లాక్ డిజైన్ పరీక్ష, చిత్ర అమరిక పరీక్ష, వస్తు సమాఖ్య, చిన్న పరీక్ష, 5 పరీక్షలు ఉన్నాయి. కానిదేది అంటాడు ఎగ్జామ్లో. కాబట్టి బ్లాక్ డిజైన్ పరీక్ష ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే బ్లాక్ చిహ్న వస్తువులు ఎలా ఉంటాయంటే చిత్ర విచిత్రంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. విచిత్రంగా ఉంటాయి కోడ్ కాదండి, రైట్. బ్లాక్ చీన వస్తువులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. బ్లాక్ చీన వస్తువులు చిత్ర విచిత్రంగా ఉంటాయి అంటే మీకు అర్థమైపోయింది. ఇక్కడ బ్లాక్ అంటే ఏమిటి, చిత్రం అంటే ఏమిటి, వస్తు సమాఖ్య అంటే ఏమిటి, ఈ విధంగా 5 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞా పరీక్షలో చివరి పరీక్ష, సింపుల్ పరీక్ష ఏంటంటే డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ను ఎవరు కనుగొన్నారు అంటే ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్.
మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీన్ని కూడా అంటే, డ్రా ఏ పర్సన్ టెస్ట్. పర్సన్ ఎవరంటే మంచి పర్సన్, గుడ్ పర్సన్, గుడ్ ఎనఫ్, రైట్. మరి ఇతడు 1926 సంవత్సరంలో ఈ పరీక్షను రూపొందించడం జరిగింది. ఈమె లేడీ చూడండి, ఇతడు అంటున్నాను, ఈ లేడీ ఫ్లోరెన్స్ గుడెనఫ్ అనేటువంటి లేడీ 1926 అనగానే మళ్ళీ మీకు ఒక అంశం గుర్తు రావాలి. సృజనాత్మకత దశలను వల్లాస్ ఆ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది, వల్లాస్ అనే వ్యక్తి. మరియు ఈ పరీక్ష ఎవరికి ఉద్దేశించిందంటే 3.5 నుంచి 13.5 సంవత్సరాల వారికి ఉద్దేశించింది. 3.5 to 13.5. ఆఫ్ గుడ్ ఎనఫ్, ఎనఫ్, ఆఫ్, ఎనఫ్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆఫ్ అని ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేస్తారు ఈ పరీక్షలో అంటే బొమ్మలు గీస్తారు. ఖచ్చితంగా బొమ్మలు ఇస్తారు. సేమ్ మనకు ఇంతకుముందు ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష లాగానే ఉన్నటువంటి పరీక్ష డిట్టో. కాకపోతే 51 నియమాలు ఉంటాయి గీయాలంటే. ఏమి 51 నియమాలంటే, చేయెత్తకుండా గీయాలి, ఒక్కసారి తప్పిపోతే మధ్యలోనే ఆపేసేయాలి, అది నాట్ కౌట్, ఇలా 51 నిమిషాలు. 51 నియమాలు గల పరీక్ష ఏది అంటాడు, డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా ఏ పర్సన్ టెస్ట్. పర్సన్కు 51 సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి. ఆ పర్సన్ పేరు ఫ్లోరెన్స్ గుడెనఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో ఈ పరీక్షను రూపొందించారంటే 1926లో. మరి ఈ పరీక్ష చాలా ఈజీ పరీక్ష. కేవలం మనం ఇంతకుముందు నేర్చుకున్నాము, ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షలో ఉన్నటువంటిగా కార్డులు చూపించడం జరుగుతుంది. ఆ కార్డులను చూసి చూడకుండా గీయాలి. చూసి చూడకుండా గీయాలి, ఇక్కడ కండిషన్. చూసి చూడకుండా, అక్కడ చూస్తూ గీయాలి, ఇక్కడ చూడకుండా గీయాలి. మరి ఇది అశాబ్దిక పరీక్ష. అశాబ్దిక పరీక్ష అక్షర జ్ఞానం అవసరం లేదు, నో డౌట్. మరి ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష. మరి పేపర్ పెన్సిల్ పరీక్ష అంటున్నారు కదా సార్ అంటే, నిరక్షరాస్యుల మీద కూడా ఆ బొమ్మను గీయడానికి చేస్తారు. అంతెందుకు చదువుకొని వారు, పెద్దవారు, ముసలివారు, స్త్రీలు అందరూ కూడా ముగ్గుల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం గీస్తారు. వారు అక్షర జ్ఞానం ఏమి ఉండదు కదా. మరి సామూహిక పరీక్ష, ఈ యొక్క డ్రా ఏ పర్సన్ టెస్ట్ని అందరినీ ఒకేసారి కూర్చోపెట్టి గీయమని చెప్తారు. కాబట్టి సామూహిక పరీక్ష. మరి సామూహిక పరీక్ష, మరి ఇది శక్తి పరీక్ష. మీకు ఆల్రెడీ చెప్పాను, 3.5 to 13.5 అంటే వీళ్ళు పిల్లలు కాబట్టి ఇది శక్తి పరీక్ష. ఎంత టైం అయినా సరే టైం లిమిట్ ఉండదు కాబట్టి, టైం లిమిట్ ఉంటే అది వేగ పరీక్ష. మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరీక్షలు మళ్ళీ ఒకసారి పుస్తకం చదివితే చాలండి, ఈజీగా అర్థమవుతుంది. మన పుస్తకం కూడా చాలా క్వాలిటీగా, క్లారిటీగా, సమగ్రంగా ఉంటుంది. మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. కాబట్టి వెంటనే మీరు పుస్తకం మీ దగ్గర ఉండాలి. అది సమగ్రమైన పుస్తకం. మళ్ళీ డిఎస్సిలో కూడా మనకు సైకాలజీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మన యాప్లో మీరు ఖచ్చితంగా క్లాసులు వినాలి. వింటే సబ్జెక్ట్ పైన, ఎందుకంటే మీరు చదువుకోవాలంటే 3-4 గంటల సమయము వృధా అవుతుంది, అర్థం కాదు ఒక ఇంతగా. కాబట్టి క్లాసులు విన్న తర్వాత చదివితే సబ్జెక్ట్ పైన పట్టు వచ్చింది. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా, నిజ, వాస్తవ సమాచారం మరియు పరీక్షలు సమాచారం పూర్తిగా అందించబడుతుంది. మన యాప్ను మీరు వెంటనే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ప్రతిరోజు పరీక్షలు పెడుతున్నాం. అంతేకాకుండా మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా పరీక్షలు పెడుతున్నాం. ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్, విజేతలందరూ ఉపయోగిస్తున్న యాప్, ఉద్యోగాలు కొట్టిన వారు, కొట్టబోయేవారు ఉపయోగిస్తున్నటువంటి యాప్. కాబట్టి మన యాప్ని మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఏ అనుమానాలు సరే మన యాప్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాము 100%. పాఠశాలకు వెళ్ళేంత వరకు ఖచ్చితంగా తోడుంటాం. ఆల్ ద బెస్ట్.